హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మాతి సాయి, యువర్స్ లవ్లీ సాయి. ఇవాళ మన టాపిక్ ఏంటో తెలుసా? బడ్జెట్ 2025. ఫైనాన్స్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్ గారు ఒక కొత్త పథకాలు ప్రవేశపెట్టారన్నమాట. సో అవి నార్మల్గా జాబ్స్ చేసుకునే పర్సన్స్ కానీ, లేకపోతే బిజినెస్ చేసే పర్సన్స్ కానీ, అండ్ సీనియర్ సిటిజన్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఇంప్లిమెంట్ అయ్యే కొన్ని కీ పాయింట్స్ అనేది నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఇవన్నీ మనకి స్టార్ట్ అయ్యేది 1st April 2025. ముందుగా మీకు చెప్తున్నాను అనమాట. అండ్ కీ పాయింట్స్ వచ్చేసరికి ఏంటంటే, నెంబర్ 1, మేజర్గా సర్క్యులేట్ అవుతున్న న్యూస్ ఏంటంటే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా, ఫేస్బుక్ ఓపెన్ చేసినా, యూట్యూబ్ ఓపెన్ చేసినా ఎక్కువగా వచ్చేది మన ఇన్కమ్ పైన ట్యాక్స్ అనేది తగ్గింది అని. అంటే ఇంతకుముందు 7 lakhs ఉండే మన ఇన్కమ్ని ఇప్పుడు 12.75 lakhs దాకా మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అని. సో ఈ కేసెస్లో ఏంటంటే మనకి న్యూ ట్యాక్స్ స్లాబ్ రేట్ కూడా వచ్చేసింది అనమాట. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, కిసాన్ క్రెడిట్ లిమిట్ అనేది పెంచారు. అండ్ థర్డ్ వన్, స్టార్టప్స్కి లోన్ లిమిట్ అనేది పెంచారు. ఫోర్త్ వన్, సీనియర్ సిటిజన్ యొక్క టీడీఎస్ లిమిట్ని పెంచారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ బడ్జెట్ వల్ల మనకి ఏ ఐటమ్స్ పెరుగుతున్నాయి అండ్ ఏ ఐటమ్స్ తగ్గుతున్నాయి అనే విషయం మీద నేను ఈ వీడియో చేయబోతున్నాను అనమాట. సో గాయస్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరు కూడా వీడియోని అవ్వద్దు, స్కిప్ చేయొద్దు. ఎవ్రీ పాయింట్ కూడా మీకు లైఫ్ లో జరిగే సిచ్యువేషన్స్ లో ఉపయోగపడవచ్చు. కాబట్టి ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చాలా వరకు మన ఛానల్లో వచ్చే వీడియోస్ అన్ని కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం కోసమే. పాయింట్ నెంబర్ 1, ఈ మధ్య మన న్యూస్ లో బాగా సర్క్యులేట్ అయ్యే విషయం ఏమైనా ఉందంటే, మన ఇన్కమ్ పైన ట్యాక్స్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ 12 lakhs లోపు ఉన్న మన ఇన్కమ్, అంటే ఇయర్ మొత్తం మీద 12 lakhs లోపు ఉన్న మన ఇన్కమ్ పైన ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఎస్, కాకపోతే వీటిలో కొన్ని డీటెయిల్స్ అనేది మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇది ఇంప్లిమెంట్ అయ్యేది April 1st, 2025 నుంచి 31st March 2026 అనమాట. ఎందుకంటే మన ఫైనాన్షియల్ ఇయర్, మన ఇండియన్ ఫైనాన్షియల్ ఇయర్ 1st April నుంచి 31st March దాకా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో 12 months అనమాట. దానికి గాను 12,75,000 దాటితే గనక ఆ కేసెస్ లో మీరు ఖచ్చితంగా కొత్త ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ప్రకారం ట్యాక్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీనికి గాను ఇంతకుముందు స్టాండర్డ్ డిడక్షన్స్ 50,000 ఉండేది, ఇప్పుడు 75,000 చేశారు. ఇప్పుడు మన టోటల్ ఇన్కమ్ 12,75,000 అనుకోండి. దాంట్లో మన ఇన్కమ్ 12 lakhs కింద కన్సిడర్ చేసి ట్యాక్స్ డిడక్షన్స్ ఏమో 75,000 చేస్తారన్నమాట. అట్లాగా మనకి క్యాలిక్యులేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. కమింగ్ టు ద న్యూ స్లాబ్ రేట్స్, నేను ఇక్కడ టేబుల్ చూపించాను కదా, ఈ టేబుల్ ప్రకారం 0 to 4 lakhs. ఒక్క నిమిషం, మీ అందరికి ఇప్పుడు ఒక డౌట్ వచ్చి ఉంటుంది కదా, అదేంటి 12.75 lakhs అయితే కనుక ఇక్కడేమో 0 to 4 lakhs, 4 to 8 lakhs ఏమో 5%, 8 to 12. ఎస్, మీకు వచ్చిన డౌట్ కరెక్టే. 12,75,000 దాటిన వాళ్ళకి మాత్రమే ఈ స్లాబ్ రేట్స్ అనేది ఇంప్లిమెంట్ అవుతుంది. అది ఎలాగనేది ఈ వీడియో మీరు చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది. అండ్ డోంట్ మిస్ టు ద స్లాబ్ రేట్స్. 0 to 4 lakhs అయితే 0 rated, అండ్ 4 to 8 lakhs అయితే 5%, 8 to 12 lakhs 10%, 12 to 16 lakhs 15%, 16 to 20 lakhs 20%, 20 to 24 lakhs 25%, అండ్ 24 lakhs కన్నా ఎబో ఉంటే 30%. ఎంతైనా సరే 30% కట్టాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూసుకుంటే, ఇప్పుడు నేను ఒక టేబుల్ అనేది చూపించబోతున్నాను. అది ఏంటంటే, ఇక్కడ 12,75,000 ఉంది కదా టోటల్ ఇన్కమ్, అండ్ దానికి గాను ట్యాక్స్, మనకి న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం, ఈ స్లాబ్ రేట్ ప్రకారం మనకు వచ్చిన ట్యాక్స్ 71,250 రూపీస్. అది ఎలా అంటే, ఇప్పుడు దాని క్యాలిక్యులేషన్ ఎలా అనేది నేను ఇక్కడ చూపించాను చూడండి. 0 to 4 lakhs రేటెడ్ వచ్చేసరికి 4 lakhs అనేది మనం చూపిస్తాం అనమాట. దానికి 0 పడుతుంది. 8 lakhsలో 4 lakhs డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ 4 lakhsని ఇక్కడ చూపించి, అలాగే దానికి ట్యాక్స్ అనేది మనం చూపించాం అనమాట. 4 lakhs మీద 5% తీస్తాం. 8 to 12 lakhsలో మళ్ళీ 4 lakhs వస్తుంది, అండ్ అలాగే దానికి 10% అవుతుంది. 12 to 16 lakhsకి వచ్చేసరికి ఇక్కడ మనకి ఏంటంటే ఆల్రెడీ 4 4s అయిపోయినాయి, అంటే 12 lakhs. ఇంకొక 75,000 మాత్రమే మనకు మిగిలింది. సో ఆ 75,000 అనేది 12 to 16 lakhsలో మనం వేసి, అండ్ దానికి గాను 15% మనం ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. సో ఓవరాల్గా 12,75,000 గాను 71,250 రూపీస్ మనం ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇలా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో అది 12.75 lakhs బిలో ఉన్న వాళ్ళైతే కనుక ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు న్యూ ట్యాక్స్ రిజిమ్ ప్రకారం. సో ఓల్డ్ రిజిమ్ కన్నా న్యూ రిజిమ్ లో మన ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది దీనివల్ల.
లైక్ ఓల్డ్ రిజ్యూమ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024-25 అంటే 1st April 2024 నుంచి 31st March 2025 వరకు 7 lakhs బిలో అయితే కట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి దాని స్లాబ్ రేట్స్ వచ్చేసరికి ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా 0 to 2.5 lakhs అయితే 0, 2.5 నుంచి 3 lakhs అయితే రేట్ 0, అండ్ అలాగే నుంచి 5 lakhs అయితే కనుక 5%, అండ్ 5 నుంచి 10 lakhs అయితే కనుక 20%, అబౌవ్ 10 lakhs అయితే 30% కట్టాల్సిన అవసరం ఉంది. ఇంకా దీనికి కూడా నేను న్యూ రిజ్యూమ్కి అయితే ఎలాగా అండ్ అలాగే ఓల్డ్ రిజ్యూమ్ అయితే ఎలాగా అనేది నేను ఒక ఎగ్జాంపుల్గా చూపిస్తాను మీకు. మన ఇన్కమ్ 49,25,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓవరాల్గా 50 lakh వస్తుంది ఒక పర్సన్కి, కానీ స్టాండర్డ్ డిడక్షన్ ఓల్డ్ రిజ్యూమ్ ప్రకారం అయితే 50,000, న్యూ రిజ్యూమ్ ప్రకారం అయితే 75,000 మనం డిడక్ట్ చేయాల్సి ఉంటుంది మన ఇన్కమ్ నుంచి. సో మన ఇన్కమ్ ఏమవుతున్నప్పుడు రిజ్యూమ్ ప్రకారం 49,25,000 అండ్ స్టాండర్డ్ డిడక్షన్ 75,000, కానీ ఓల్డ్ రిజ్యూమ్ ప్రకారం 49,50,000 అండ్ స్టాండర్డ్ డిడక్షన్ వచ్చేసరికి 50,000 అవుతుంది. సో ఈ కేసెస్లో ఏంటంటే మనకి ఇన్కమ్ వచ్చేసరికి స్లాబ్ రేట్స్ ప్రకారం వేసుకున్నాం మనం. చూసారు కదా మీకు ఇక్కడ 4 lakh అండ్ న్యూ రిజ్యూమ్ ప్రకారం మనం 4 lakh మాత్రమే వేసుకుంటూ వస్తాం అన్నమాట. కిందకు వచ్చేసరికి అబౌవ్ 24 lakhs దగ్గర మనకి ఎంతైతే మిగిలిందో ఆ అమౌంట్ మొత్తం ఇక్కడ చూపిస్తాం అనమాట. సో మొత్తం 4 lakh లాగా కిందన 26 lakh అనేది మనం చూపించాం. సో ఈ కేసెస్లో ఏంటంటే ఆ రేట్ ప్రకారం మనం మన ఇన్కమ్ పైన ఏదైతే మనం డివైడ్ చేసామో మన ఇన్కమ్ పైన ఆ రేట్లో మనం ట్యాక్స్ ని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ చూసుకుంటే ఫస్ట్ది 0% కాబట్టి మనకి 0 వచ్చింది, అండ్ 5% దగ్గర 4 lakhకి 5% 20,000 వచ్చింది, అండ్ 4 lakhకి 10% 40,000, 4 lakhకి 15% 60,000, 4 lakhకి 20% 80,000, 4 lakhకి 25% 1 lakh, అండ్ 26 lakhకి 30% 7,80,000 మనం కట్టాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మన ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసరికి 10,80,000 మనం కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇన్కమ్ 50 lakhs అయితే 10,80,000 అనేది మనం కడుతూ ఉంటాం. అండ్ కమింగ్ టు ద ఓల్డ్ రిజ్యూమ్, ఇంతకుముందు మన ఓల్డ్ రిజ్యూమ్లో ట్యాక్స్ రేట్ వల్ల మనం ఎక్కువ అమౌంట్ కట్టేవాళ్ళం. అది ఎలాగనేది ఇప్పుడు ఈ టేబుల్లో చూద్దాం. అండ్ సో ఇక్కడ ఏంటంటే 50 lakhsని మనం 0 to 2.5 lakh వరకు అది 0 రేటెడ్, 2.5 నుంచి 3 lakh వరకు 3 lakh చూపించాం, అది కూడా 0 రేటెడ్, అండ్ 3 నుంచి 5 lakh వరకు 5 lakhs, అది 5%, అంటే ట్యాక్స్ క్యాలిక్యులేషన్ 25,000 వచ్చింది. సో 5 to 10 lakhs వచ్చేసరికి 10 lakh ఉంటుంది, దాని మీద 20% ఉంటుంది, 20% గాను 2 lakh వచ్చింది. అండ్ అబౌవ్ 10 lakhs ఉంటే కనుక 29,50,000 అనేది మనకి రిమైనింగ్ అమౌంట్. సో ఆ అమౌంట్ మనం చూపించుకోగా దానిపైన 30% పడుతుంది. ఆ 30% గాను 8,85,000 మనం ట్యాక్స్ చూపించుకోవాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మన ఇన్కమ్ 50 lakhs గాను 11,10,000 అనేది మనం ఇన్కమ్ ట్యాక్స్కి జనరేట్ చేసేవాళ్ళం. సో ఓవరాల్గా 50 lakhs గాను మనం 11,10,000 అనేది కట్టాల్సి వచ్చింది. సో April 1st 2025 నుంచి మనకి ట్యాక్స్ అనేది సేవ్ అవుతుంది. పాయింట్ నెంబర్ 2, మనకి చాలా వరకు ఈ బడ్జెట్ వల్ల ఐటమ్స్ మీద ప్రైజెస్ కొన్ని తగ్గనున్నాయి, కొన్ని ఐటమ్స్ పెరగనున్నాయి. అవి ఏంటి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏవే ఐటమ్స్ అయితే పెరుగుతున్నాయో అవి మీకు ఇక్కడ డిస్ప్లేలో చూపించాను చూడండి. ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేస్ అండ్ కిన్కెట్ ఫ్యాబ్రిక్స్, వీటిపైన మనం ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి అనమాట నెక్స్ట్ రాబోయే ఫైనాన్షియల్ ఇయర్లో. అండ్ డిక్రీజ్ అయ్యే ఐటమ్స్ ఏంటనేది ఇప్పుడు మీకు ఈ ప్యానల్లో చూపించాను చూడండి. ఫస్ట్ వన్ మొబైల్ ఫోన్స్ మీద మనకి ప్రైజెస్ తగ్గుతున్నాయి. సెకండ్ వన్ బ్యాటరీ ప్రైజెస్ తగ్గిపోతున్నాయి. సో దీనివల్ల ఈవీ వెహికల్స్ ప్రైజెస్ కూడా తగ్గుతాయంట. అండ్ థర్డ్ వన్ టీవీస్. అండ్ ఫోర్త్ వన్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అండ్ మెడిసిన్స్. సో మనం రోజు వాడే ఈ మెడిసిన్స్ పైన అండ్ అలాగే ఆ డ్రగ్స్ పైన ప్రైజెస్ అనేది తగ్గుతున్నాయి. సో దానివల్ల మన మెడికల్ ఖర్చులు అనేవి తగ్గుతాయి. అండ్ ఫిఫ్త్ వన్ చేనేత ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది. అండ్ సిక్స్త్ వన్ లెదర్ ఐటమ్స్ కూడా ప్రైస్ తగ్గుతాయి. సెవెంత్ వన్ మ్యానుఫ్యాక్చర్డ్ క్లాత్స్, మన ఇండియాలో ఏవైతే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందో ఆ క్లాత్స్ పైన మనకి ప్రైజెస్ తగ్గబోతున్నాయి. ఎయిత్ వన్ వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో సర్జికల్ ఐటమ్స్ వాటిపైన కూడా మనకి ప్రైస్ అనేది తగ్గుతాయి. నైన్త్ వన్ కొన్ని రకాల ఖనిజాల పైన కూడా ప్రైస్ తగ్గిపోతున్నాయి. అండ్ టెన్త్ వన్ రొయ్యలు చేపల ఫుడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎరువు వేస్తారు కదా వాటిపైన కూడా మనకు ప్రైజెస్ తగ్గుతాయి. సో ఈ రొయ్యలు చేపల చెరువులు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి కొంతవరకు ప్రశాంతత అనేది ఊరట అనేది కలిగిస్తూ ఉంటుంది అనమాట. పాయింట్ నెంబర్ 3 PM సన్నిధి స్కీమ్. రోడ్ పక్కన చేసుకునే చిన్న చిన్న వ్యాపారాలు వాళ్ళు వాళ్ళ అమౌంట్ కోసం పరిగెడుతూ ఉంటారు వ్యాపారంలో పెట్టుకోవడానికి, పెట్టుబడులు ఎక్కడ దొరక్క. అండ్ కొన్ని కేజెస్లో వాళ్ళకి హెల్త్ బాగా అమౌంట్ ఖర్చు అవ్వడం
అండ్ ఇలాంటి కేసెస్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి పిఎం స్వనిధి స్కీమ్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఈ కేసెస్లో ఏంటంటే వాళ్ళకి లోన్ దొరక్క ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇప్పుడు యూపీఐ ద్వారా వాళ్ళు క్రెడిట్ కార్డ్ అనేది తీసుకోవచ్చు. 30,000 లిమిట్ అనేది వాళ్ళకి ఉందన్నమాట. సో వాళ్ళు యూటిలైజ్ చేసుకొని టైంకి కడుతూ ఉంటే వాళ్ళ లిమిట్ అనేది ఇంకా పెరగచ్చు, వాళ్ళ బిజినెస్ అనేది ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు కూడా. పాయింట్ నెంబర్ 4, పిఎం జన ఆరోగ్య యోజన. చాలామంది ఆన్లైన్ యాప్స్ ద్వారా డెలివరీ బాయ్స్ కానీ లేదా క్యాబ్ డ్రైవర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో లైక్ స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ర్యాపిడో, ఓలా ఇలాంటివి ఉన్నాయి కదా. సో డెలివరీ బాయ్స్ ఆర్ గర్ల్స్ వాట్ ఎవర్, అండ్ కన్స్ట్రక్షన్లో పనిచేసే కూలీలు, వీళ్ళందరినీ కూడా గిగ్ వర్కర్స్ అని మనం అంటుంటాం. సుమారు 1 crore పీపుల్స్కి ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రభుత్వం అనమాట. సో వాళ్ళు ఎవరైనా సరే ఈ శ్రామ్ పోర్టల్లో అప్లై చేసుకోవచ్చు, ఫ్రీగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవచ్చు అప్లై చేసుకొని. ఇదంతా కూడా పార్ట్ 1 అనమాట. నేను కొన్ని పాయింట్స్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం సరిపోయింది, అండ్ పార్ట్ 2లో రిమైనింగ్ నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ పార్ట్ 2ని సండే రిలీజ్ చేయబోతున్నాను. సో ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని క్లిక్ చేయండి, అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేస్తారని భావిస్తున్నాను. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సైనింగ్ ఆఫ్, యువర్స్ లవ్లీ సాయి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,